ప్రధాని పర్యటన నేపథ్యంలో భద్రతని కట్టుదిట్టం చేశారు అధికారులు. సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా రిమోట్ కంట్రోల్ డ్రోన్లను నిషేధించారు అధికారులు. ఇక్రిసాట్ పరిసర ప్రాంతాలతో పాటు భారత ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ సభకి 2 కిలోమీటర్ల మేర రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి యాదగిరి అందిస్తారు. యాదగిరి, చెప్పండి. నరేంద్ర మోడీ పర్యటన నేపథ్యంలో ఈ రోజు రేపు 2 రోజుల పాటు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది జిల్లా యంత్రాంగం. సంగారెడ్డిలో జిల్లాలో ఉన్నటువంటి పోలీసు అధికారులంతా కూడా పటేల్గూడకు చేరుకోవడం జరిగింది. పడంజలి నియోజకవర్గం మొత్తంలో కూడా పూర్తిగా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లను పోలీసులు వర్గాలు చేయడం జరిగింది. అయితే ఏదైతే డ్రోన్స్ అయితే రిమోట్ కంట్రోల్ ద్వారా ఆకాశంలో తిరిగేటటువంటి డ్రోన్లు మొత్తం పూర్తిగా నిషేధిస్తున్నట్టు జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి ఆర్డర్ పాస్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఏదైతే 2 కిలోమీటర్ల వరకు కూడా ఎలాంటి డ్రోన్స్ కూడా పర్మిషన్ లేనటువంటి అంశాన్ని కూడా పోలీసులకు ఆర్డర్ పాస్ చేయడం జరిగింది. దాంతో పాటు రేపు నరేంద్ర మోడీ వస్తున్న నేపథ్యంలో నియోజకవర్గం అంతా కూడా పోలీసు ఆర్డర్ తీసుకున్నామని చెప్పొచ్చు. లావణ్య, అయితే సభ ఏర్పాట్లు ఏ విధంగా కొనసాగుతున్నాయి? సభ ఎన్ని గంటలకి ప్రారంభమవుతుంది? సభ ఏర్పాట్లు ఇంకా కొనసాగుతున్నాయి. ఇది ఏర్పాట్లకు సంబంధించినటువంటి ఏదైతే హెలిప్యాడ్ సంబంధించి అదేవిధంగా సభాస్థలిని కూడా ఇప్పటికే సిద్ధం చేశారు. సాయంత్రం లోపల కూడా పూర్తయ్యే అవకాశం కనిపిస్తారు. రేపు మార్నింగ్ మోదీ షెడ్యూల్ ప్రకారం ఏదైతే హైదరాబాద్ లో బేగంపేటలో కార్యక్రమం ముగిసిన తర్వాత ఇక్కడికి వస్తారనేటువంటి సమాచారం ఉన్నత స్థాయి వర్గాలు తెలియజేయడం జరుగుతోంది. రావణ్య, రైట్, థ్యాంక్ యూ యాదగిరి. ప్రధాని పర్యటన నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేశారు అధికారులు. సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా రిమోట్ కంట్రోల్ డ్రోన్లను నిషేధించారు అధికారులు. ఇక్రిసాట్ పరిసర ప్రాంతాలతో పాటు భారత ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ సభకి 2 కిలోమీటర్ల మేర రెడ్ అలర్ట్ ని జారీ చేశారు. 2 రోజులు ఆంక్షలు అమల్లో ఉంటాయని జిల్లా కలెక్టర్ తెలియజేశారు.